హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే విక్రమ్ ఒంటరిగా కూర్చొని రాధ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. రాధ నా వల్ల ఈ ఇంటికి వచ్చింది, కానీ ఈ ఇంట్లో వాళ్ళతో ఎన్నో అవమానాలు పడుతుంది, బాధపడుతుంది. ఎలాగైనా రాధని కాపాడాలి. ఆ దుర్గాగాడు రాధ జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నాడు. కానీ వాడు ఇక్కడికి వచ్చిండంటే ఎవరి అస్తమో ఉంది. అందుకే వాడు చాలా డేర్గా ఈ ఇంటికి వచ్చాడు. రాధని కాపాడాలి అంటే ఏం చెయ్యాలి అని విక్రమ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో విక్రమ్కి ఒక ఆలోచన వస్తుంది. అవును, కానిస్టేబుల్ని ఇంటి ముందు కాపలా పెడితే ఇక ఇంట్లోకి ఎవరు వచ్చేది తెలుస్తుంది అని చెప్పి ఇక వెంటనే విక్రమ్ పోలీసులకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తాడు. చూడు, నా భార్యకి ప్రాణహాని ఉంది, అందుకే తనకి సెక్యూరిటీగా ఇక్కడ కానిస్టేబుల్ ఉండాలి అని చెప్పి ఇక ఇద్దరిని తీసుకొని ఇంటికి వస్తాడు. వాళ్ళని చూసిన రాధ చాలా సంతోషపడుతూ, బాబాయ్, అన్నయ్య, ఎన్ని రోజులైంది మిమ్మల్ని చూసి, ఎలా ఉన్నారు అనగానే అప్పుడు వాళ్ళు, అమ్మ రాధ, మేం బాగానే ఉన్నాం, నువ్వెలా ఉన్నావమ్మా అనగానే అప్పుడు రాధ, నేను బాగానే ఉన్నాను బాబాయ్, ఉండండి కాఫీ తీసుకొస్తాను అని చెప్పి ఇక రాధ వాళ్ళకి కాఫీ తీసుకొని తెచ్చి ఇస్తూ ఉంటుంది. ఇక అది చూసిన ప్రియ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక దమయంతి దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా, ఏం జరుగుతుంది అసలు? ఆ కాఫీ కొట్టు దానికి బాబా ఇంత ఇంపార్టెంట్ ఇవ్వడం ఏంటి? దానికి సెక్యూరిటీ గార్డుగా ఇద్దరు కానిస్టేబుల్లను ఇంటి ముందు పెట్టడం ఏంటమ్మా? నాకు ఇదేమీ నచ్చడం లేదు. బాబా తాన్ని అలా మంచిగా చూసుకోవడం అస్సలు నచ్చడం లేదు అని ప్రియ అంటూ ఉంటే అప్పుడు దమయంతి, పెట్టనివే, మనకేమవుతుంది? ఈ 5 రోజుల్లో ఆ రాధ ఏ తప్పు చెయ్యలేదని విక్రమ్ నిరూపించకపోతే రాధ మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాను, అంతా మన మంచికే జరుగుతుంది అని దమయంతి అనగానే అప్పుడు ప్రియ తన మనసులో, అమ్మ, ఆ కానిస్టేబుల్ ఈ ఇంట్లో ఉంటే ఆ రుద్రగాడు ఈ ఇంటికి ఎలా వస్తాడు? అసలు రాధని ఎలా తీసుకువెళ్తాడు? అది కదమ్మా నా ప్రాబ్లం అని ప్రియ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రాధ మాత్రం వాళ్ళతో మాట్లాడుకుంటూ చాలా సంతోషంగా సరదాగా గడుపుతూ ఉంటుంది. అది చూసిన ప్రియ, ఒసేయ్ రాధ, నా జీవితాన్ని నాశనం చేసి నువ్వు మాత్రం వాళ్ళతో చాలా సంతోషంగా ఉండడం నేను తట్టుకోలేకపోతున్నాను. ఎలాగైనా నిన్ను ఈ ఇంట్లో నుంచి పంపించేస్తాను. ఆ దుర్గాగాడికి నిన్ను అప్పగించేస్తాను. నా బావని నేను పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా ఉంటాను అని ప్రియ అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే రాధ, బాబాయ్, నేను ఇప్పుడే వస్తాను, ఉండండి అని చెప్పి ఇక రాధ పరిగెడుతూ విక్రమ్ దగ్గరికి వెళ్తుంది. ఇక విక్రమ్ని చూసి, ఓయ్, నీతో ఒకసారి మాట్లాడాలి, ఇలా రా అనగానే అప్పుడు విక్రమ్, చూడు, నువ్వు నాతో మాట్లాడాలంటే నువ్వే నా దగ్గరికి రా, నేను నీ దగ్గరికి రాను అనగానే అప్పుడు రాధ, చూడు, నేను రాను అంటుంది. ఇక విక్రమ్ కూడా, నేను కూడా రాను, ఇక్కడే ఉంటాను, నీకు అవసరం కదా, నువ్వే నా దగ్గరికి రా అని విక్రమ్ అనగానే అప్పుడు రాధ, అయితే కాసేపు ఇక్కడే ఉంటాను, మీరు డ్యూటీకి వెళ్తేప్పుడు బయటికి వస్తారు కదా, అప్పుడే చెప్తాను అనగానే ఇక విక్రమ్, లేదు, అయితే ఈరోజు నేను డ్యూటీకి వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను అనేసరికి ఇక రాధ, లేదు, మీతో మాట్లాడాలి అని చెప్పి వెంటనే లోపలికి వెళ్ళి చాలా థ్యాంక్స్ అని అంటుంది. అప్పుడు విక్రమ్, ఎందుకు థ్యాంక్స్ ఎందుకు అనగానే అప్పుడు రాధ, చూడు, నా కోసం కానిస్టేబుల్ని సెక్యూరిటీ గార్డుగా పెట్టినందుకు అనగానే అప్పుడు విక్రమ్, చూడు, నిన్ను నేను పెళ్లి చేసుకున్నాను, నీ బాధ్యత నేను చూసుకోవాలి, ఆ దుర్గాగాడి నుండి నిన్ను కాపాడాలి, నీ గురించి ఏ తప్పు చెయ్యలేదని అందరి ముందు బయట పెట్టాలి అంటే నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దు అని విక్రమ్ అంటాడు. అప్పుడు రాధ సరే అనగానే ఇక విక్రమ్, చూడు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా నాతో చెప్పు, ఏదైనా కావాలన్నా నాతో చెప్పు, నాకు చెప్పకుండా నువ్వు బయటికి వెళ్తే చాలా ప్రమాదంలో పడతావు అని విక్రమ్ అనగానే అప్పుడు రాధ, సరే విక్రమ్ గారు, నేను మీతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను అని చెప్పి అనగానే ఇక విక్రమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రాధ మాత్రం
కానిస్టేబుల్ దగ్గరికి వచ్చి, బాబాయ్ నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది, విక్రమ్ గారు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు ఆనందంగా ఉంది అని రాధ అంటూ ఉంటే అప్పుడు కానిస్టేబుల్, అమ్మ నీ గురించి ఏ బాధ లేకుండా సీనయ్య కూడా చాలా ఆనందంగా ఉన్నాడు, నీకు పెళ్ళి అయింది, విక్రమ్తో పెళ్లి జరిగిందని చాలా సంతోషపడుతున్నాడు అని కానిస్టేబుల్ అనగానే ఆ మాటలు విన్న రాధ చాలా బాధపడుతూ ఉంటుంది. బాబాయ్ నాకు నాన్నని చూడాలనిపిస్తుంది, ఒక్కసారి నాన్నతో మాట్లాడాలనిపిస్తుంది, ప్లీజ్ బాబాయ్ నన్నొక్కసారి నాన్న దగ్గరికి తీసుకువెళ్ళరా అని రాధ అంటూ ఉంటే అప్పుడు కానిస్టేబుల్, అమ్మ విక్రమ్ గారికి చెప్పకుండా అనగానే అప్పుడు రాధ, లేదు బాబాయ్ ఆయన ఇప్పుడు డ్యూటీకి వెళ్ళారు కదా, ఆయన వచ్చేసరికి మనం నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడి మళ్ళీ వెంటనే వచ్చేద్దాం, వెళ్దాం పద బాబాయ్ అనగానే అప్పుడు కానిస్టేబుల్, సరేనమ్మా వెళ్దాం పద, నీకు మీ నాన్నతో మాట్లాడాలని ఆశగా ఉంది, వెళ్దాం పద తల్లి అని చెప్పి ఇక కానిస్టేబుల్ రాధని తీసుకొని జైల్లో ఉన్న సీనయ్య దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక అది చూసిన ప్రియ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వసై రాధా, ఇప్పుడు నువ్వు ఒంటరిగా బయటికి వెళ్తున్నావు, అది విక్రమ్ తోడు లేకుండా, ఇక నేను దుర్గాకి ఫోన్ చేసి నీ గురించి పూర్తిగా చెప్పేస్తాను, ఇక మళ్ళీ నువ్వు ఈ ఇంటికి తిరిగి వచ్చే ప్రసక్తే లేదు అని చెప్పి ప్రియా తన ఫోన్ తీసి వెంటనే దుర్గాకి ఫోన్ చేస్తుంది. ప్రియా నుండి ఫోన్ రావడంతో దుర్గా ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు ప్రియా అనగానే అప్పుడు ప్రియా, చూడు దుర్గా, రాధ నీ సొంతమయ్యే టైం దగ్గరికి వచ్చింది, చూడు ఇప్పుడు ఆ రాధ విక్రమ్ లేకుండా ఒంటరిగా కానిస్టేబుల్తో కలిసి జైల్లో ఉన్న వాళ్ళ నాన్న సీనయ్యని చూడడానికి వాళ్ళతో వస్తుంది, ఇదే సరైన సమయం, ఎలాగైనా నువ్వు రాధని నీ సొంతం చేసుకో, వాళ్ళ నుండి కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి రాధని పెళ్లి చేసుకో అనగానే ఆ మాటలు విన్న దుర్గా చాలా సంతోషపడుతూ ఉంటాడు. థ్యాంక్స్ ప్రియా, నా రాధని నాకు దక్కేలా చేస్తున్నావు, ఇక నేను రాధని వాళ్ళతో పంపించను, నా రాధని నేను తీసుకువెళ్ళి పెళ్లి చేసుకుంటాను అని చెప్పి దుర్గా ఫోన్ పెట్టేశాడు. ఇక రాధ ఇద్దరు కానిస్టేబుల్ జైల్లో ఉన్న సీనయ్య దగ్గరికి వెళ్తారు. రాధను చూసిన సీనయ్య చాలా సంతోషపడుతూ ఉంటాడు. అమ్మ రాధ, నువ్వు ఇక్కడికి రావడం ఏంటమ్మా అనగానే అప్పుడు రాధ, నాన్న నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను, నువ్వు ఈరోజు గుర్తుకు వచ్చావు, అందుకే నిన్ను చూడాలనిపించింది, నీతో మాట్లాడాలనిపించింది, మా నాన్న ఒళ్ళో కాసేపు నేను ఉండాలనిపించింది అని రాధ అనగానే ఆ మాటలు విన్న సీనయ్య చాలా బాధపడుతూ ఉంటాడు. అమ్మ రాధ, అదేంటమ్మా అయినా అల్లుడు గారేరి అనగానే అప్పుడు రాధ, లేదు నాన్న నేను కానిస్టేబుల్ బాబాయ్తో కలిసి వచ్చాను అనగానే ఇక సీనయ్య స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అదేంటమ్మా విక్రమ్ బాబుతో కలిసి రాక నువ్వు వాళ్ళతో కలిసి వచ్చావు అని అనగానే అప్పుడు రాధ, ఏంటి నాన్న బాబాయ్ వాళ్ళు నాకు తెలుసు కదా అనగానే ఇక సీనయ్య, చూడమ్మా నీకు బాబాయ్ వాళ్ళు తెలుసు, కానీ అల్లుడి గారికి తెలియకుండా ఇక్కడికి వస్తే తను బాధపడతాడు కదా అనగానే అప్పుడు రాధ, లేదు నాన్న ఇంటికి వెళ్ళాక చెప్తాను, కానీ నువ్వు ఎలా ఉన్నావు నాన్న ఎందుకు నాన్న నువ్వు చెయ్యని తప్పుకి జైల్లో ఉన్నావు, చూడు విక్రమ్ బాబు నిన్ను బయటికి తీసుకువస్తాడు, నువ్వు ఏ తప్పు చెయ్యలేదని కోర్టులో అందరి ముందు నిరూపిస్తాడు, నీకేమీ కాదు నానా అని రాధ అనగానే అప్పుడు సీనయ్య, అమ్మ నాకేమీ కాదు తల్లి, నువ్వు మాత్రం చాలా సంతోషంగా ఉండు, అల్లుడి గారితో కలిసి చాలా జాగ్రత్తగా ఉండు తల్లి అని చెప్పి ఇక సీనయ్య, వెళ్ళమ్మా వెళ్ళు, బాబుగారు ఇంటికి వస్తారు అనగానే అప్పుడు రాధ, సరే నాన్న వెళ్తాను అని చెప్పి ఇక రాధ తిరిగి వస్తూ ఉంటుంది. ఇంతలోనే కానిస్టేబుళ్ళు అక్కడ ఎవరితో మాట్లాడుతూ ఉంటారు. ఇక రాధ రోడ్డు మీదకి వచ్చి ఒంటరిగా నిలబడుతూ ఉంటుంది. ఇక అది చూసిన దుర్గా, ఇదేంటి రాధ కానిస్టేబుల్తో లేదు అంటే ఒంటరిగా ఉంది, ఎలాగైనా రాధని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తాను అని చెప్పి ఇక దుర్గా వెంటనే రాధ దగ్గరికి వస్తాడు. రాధా దొరికావు, ఇప్పుడు ఒంటరిగా దొరికావు, ఆ విక్రమ్ కృష్ణ కూడా నీతో లేడు,
నిన్ను ఎవరు కాపాడతారు అని చెప్పి ఇక దుర్గా రాధని తీసుకువెళ్తూ ఉంటాడు. అది చూసిన కానిస్టేబుల్ వెంటనే అక్కడికి వెళ్ళి ఇక దుర్గాని కొడుతూ ఉంటాడు. ఇక పక్కనే ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఏయ్ ఎవర్రా నువ్వు, అమ్మాయిని ఏడిపిస్తావా అని చెప్పి ఇక దుర్గాని చితకబాత్తారు. ఇక వెంటనే కానిస్టేబుల్ రాధని తీసుకొని ఇక పక్కకి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే కానిస్టేబుల్ తన ఫోన్ తీసి విక్రమ్కి ఫోన్ చేస్తాడు. కానిస్టేబుల్ నుండి ఫోన్ రావడంతో విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేసి సార్ రాధని ఆ దుర్గాగాడు కిడ్నాప్ చెయ్యబోయాడు అనగానే అప్పుడు విక్రమ్ ఏంటి ఆ దుర్గాగాడు మళ్ళీ ఇంటికి వచ్చాడా, రాధని కిడ్నాప్ చేయాలనుకున్నాడా అనగానే అప్పుడు కానిస్టేబుల్ లేదు సార్ లేదు, మేమే రాధని తీసుకొని జైల్లో ఉన్న సీనయ్య దగ్గరికి వచ్చాము, ఒకసారి రాధ సీనయ్యని చూడాలనడంతో తీసుకొచ్చాం సార్ అనగానే అప్పుడు విక్రమ్ ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, రాధ ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మీకు తెలుసు కదా, అలాంటిది రాధని అలా ఒంటరిగా తీసుకువెళ్ళొద్దని ఎక్కడికి వెళ్ళినా నాతో చెప్పమని మీకు చెప్పాను, కానీ నాకు చెప్పకుండా మీరు అలా వెళ్ళడం తప్పు కాదా, చూడు మీరు అక్కడే ఉండండి, వెంటనే నేను అక్కడికి వచ్చేస్తాను అని చెప్పి ఇక విక్రమ్ వెంటనే రాధ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక రాధ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అది చూసిన కానిస్టేబుల్ ఏంటమ్మా ఎవడు వీడు, ఎందుకు నిన్ను ఏడిపించాలనుకుంటున్నాడు అనగానే అప్పుడు రాధ చూడు కానిస్టేబుల్ బాబాయ్ అని చెప్పి ఇక జరిగిన విషయం మొత్తం కూడా రాధ అతనితో చెప్తుంది. ఇక కానిస్టేబుల్ చూడమ్మా ఇది విక్రమ్ బాబుకి తెలిసింది, ఇక విక్రమ్ బాబు ఆ దుర్గాగాన్ని వదిలిపెట్టడు, ఎలాగైనా వాణ్ణి పట్టుకొని జైల్లో పెడతాడు, నువ్వేం బాధపడకు తల్లి అని చెప్పి ఇక కానిస్టేబుల్ రాధని ఓదారుస్తూ ఉంటాడు. ఇంతలోనే విక్రమ్ రాధ దగ్గరికి వెళ్తాడు. ఇక విక్రమ్ని చూసిన రాధ చాలా బాధపడుతూ ఉంటే కోపంగా విక్రమ్ మాత్రం ఏంటి రాధా ఎన్నిసార్లు చెప్పాలి నీకు, నువ్వు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను, కానీ నా మాట కాదని మీరు ఎందుకు రాధని బయటికి తీసుకొచ్చారు అని విక్రమ్ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక అది చూసిన రాధ చూడండి విక్రమ్ గారు, వాళ్ళు వద్దన్నా వినకుండా నేనే మా నాన్నని చూడాలి తీసుకువెళ్ళండని చెప్పాను, దాంతో వాళ్ళు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు, వాళ్ళని ఏమీ అనొద్దు అనగానే ఇక విక్రమ్ చూడు రాధా అయినా నీకు చెప్పాను కదా నాతో చెప్పకుండా నువ్వు బయటికి రావద్దని, మరి నా మాట లెక్క చేయకుండా నువ్వు ఎందుకు బయటకు వచ్చావు అని ఇక విక్రమ్ చాలా కోపంతో రాధ చెంప పగలగొట్టబోతూ ఉంటాడు. అది చూసిన రాధ ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే విక్రమ్ ఛీ నేను ఎంత చెప్పినా నీకు అర్థం కాదా, వెళ్దాం పద అని చెప్పి ఇక విక్రమ్ రాధని తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇక రాధ మాత్రం ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇదేంటి ఈరోజు విక్రమ్ నా మీద చేయి చేసుకోబోయాడు, అసలు నేనేంటో నా జీవితం ఏంటో రోజు రోజుకి ఇంతలా నా జీవితం దిగజారిపోతూ ఉంటుంది, లేదు ఇక నేను ఈ ఇంట్లో ఉండలేను, ఆ అగ్రిమెంట్ చించేసి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక రాధ అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే రామచంద్రయ్య రాధ దగ్గరికి వస్తాడు. ఏంటమ్మా ఎందుక కన్నీళ్ళు అనగానే అప్పుడు రాధ ఏం చేయమంటారు సార్, కన్నీళ్ళు కాకపోతే నా బ్రతుక్కి ఇంకా ఏం మిగిలింది, అసలు ఎన్ని బాధలు పడాలో ఎన్ని అవమానాలు పడాలో కూడా అర్థం కావడం లేదు అనగానే అప్పుడు రామచంద్రయ్య చూడమ్మా నువ్వు విక్రమ్ నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారా, అసలు ఎందుకమ్మా నువ్వు ఇలా బాధపడుతున్నావు, చెప్పు నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు కదా అనగానే అప్పుడు రాధ చూడండి సార్ మీకు ఇంత ముందే చెప్పాను, నా స్థానంలో మీ కూతురు ఉంటే కూడా ఇంత పెద్ద నింద వేసుకొని బయటికి ఎలా వెళ్తుంది, ఆ నిందని నిరూపించుకోవాలి కదా అనగానే అప్పుడు రామచంద్రయ్య చూడమ్మా దమయంతికి ప్రియాకి నువ్వంటే ఇష్టం లేదు, అందుకే నీ గురించి వాళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారు, నేను కూడా నమ్మడం లేదు, చెప్పు అసలు నువ్వు విక్రమ్ నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారా, మీ ఇద్దరిని చూస్తుంటే నాకేదో డౌటుగా ఉంది, నిజం చెప్పు రాధా అని రామచంద్రయ్య అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న రాధ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక తన మనసులో ఇదేంటి సార్కి నిజం తెలిసిపోయిందా, అందుకే నన్ను ఇలా అడుగుతున్నాడా అని రాధ అనుకొని లేదు సార్ మేమిద్దరం నిజంగానే
ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అనగానే ఇక రామచంద్రయ్యకి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే రాధ చెయ్యి తీసుకొని తన తల మీద పెట్టుకొని, ఇప్పుడు చెప్పు, నీ కన్న తండ్రి స్థానంలో ఉండి నేను అడుగుతున్నాను, నిజంగా నువ్వు విక్రమ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? మరి మీ ఇద్దరి మధ్య ఎందుకు ఇంత ఎడబాటు చెప్పు అని చెప్పి ఇక రామచంద్రయ్య అనగానే ఆ మాటలు విన్న రాధ ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక వెంటనే చాలా బాధపడుతూ, లేదు, మేమిద్దరము ప్రేమించుకోలేదు, పెళ్ళి చేసుకోవాలనుకోలేదు, కానీ నేను మా నాన్న కోసం పెళ్లి చేసుకున్నాను అనగానే ఇక రామచంద్రయ్యకి ఏమీ అర్థం కాదు. ఏంటి రాధా, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మీ నాన్న కోసం విక్రమ్ని పెళ్లి చేసుకోవడం ఏంటి అనేసరికి అప్పుడు రాధా, చూడు, మా నాన్న ఏ తప్పు చెయ్యలేదు, చెయ్యని తప్పుకి మా నాన్నని జైల్లో వేశారు. అందుకే మా నాన్నని బయటికి తీసుకురావాలి అంటే విక్రమ్ తోడు కావాలి. విక్రమ్కి కూడా తన చిన్నప్పటి తన మరదలు చిట్టి అంటే ప్రాణమంట. తనని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని నాతో చెప్పాడు. అందుకే మేమిద్దరం ఒకరి అవసరాలు కాబట్టి మేమిద్దరం అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాం. మా నాన్నని బయటికి తీసుకొచ్చిన మరుక్షణమే నేను ఆ అగ్రిమెంట్ చించేసి నేను విక్రమ్ నుండి శాశ్వతంగా దూరమైపోతాను అని రాధ అంటుంది. ఆ మాటలు విన్న రామచంద్రయ్య చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక వెంటనే రాధతో, ఏంటమ్మా, విక్రమ్ ఏమన్నాడు? చిట్టి అంటే ప్రాణమని చెప్పాడా? చిట్టిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని చెప్పాడా? మరి నీ మెడలో తాళి ఎలా కట్టాడమ్మా అనగానే అప్పుడు రాధ, లేదు, విక్రమ్ నా మెడలో తాళి కట్టలేదు, కట్టినట్టు నాటకమాడాడు, ఇదంతా అగ్రిమెంటే అని రాధ చెప్తుంది. ఇక మాటలు విన్న రామచంద్రయ్య చాలా బాధపడుతూ ఉంటాడు. అమ్మ, వాడు నా కన్న కూతుర్ని చిట్టిని మర్చిపోయి నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని వాడి మీద నేను చాలా కోపంగా ఉన్నాను. కానీ ఇప్పుడు విక్రమ్ని చూస్తుంటే చాలా గౌరవంగా ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు నా కూతురు చెయ్యి పట్టుకొని నిన్ను ఎప్పుడూ వదిలిపెట్టనని మాట ఇచ్చాడు. ఇప్పటికీ నా కూతుర్ని తీసుకొచ్చి నీకు అప్పచెప్తాను మామయ్య అని విక్రమ్ అన్నప్పుడల్లా చాలా కోపంగా ఉండేది. కానీ ఇప్పుడు విక్రమ్ని చూస్తుంటే చాలా గౌరవంగా ఉంది. చూడమ్మా, విక్రమ్ చాలా మంచివాడు, కానీ ఇలా అగ్రిమెంట్ పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా? అయినా నీ జీవితం ఏమైపోతుందో అని కూడా ఆలోచించవా అనగానే అప్పుడు రాధా, లేదు సార్, నా కన్న తండ్రి కోసం నేను ఏదైనా చేస్తాను. నా కన్న తండ్రి బయటికి వచ్చిన మరుక్షణమే నేను ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని చెప్పి రాధ అంటుంది. ఆ మాటలు విన్న రామచంద్రయ్యకి చాలా కోపం వస్తుంది. వెంటనే, వరే విక్రమ్, విక్రమ్ అని కోపంగా పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న విక్రమ్ వెంటనే అక్కడికి వస్తాడు. ఏంటి మామయ్య, ఏం జరిగింది? ఎందుకంత కోపంగా ఉన్నావు అనగానే ఇక రామచంద్రయ్య కోపంగా విక్రమ్ చెంప పగలగొడతాడు. ఏంట్రా, ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? నీ స్వార్థం కోసం ఒక ఆడపిల్ల జీవితాన్నే నాశనం చెయ్యాలని చూస్తావా అనగానే అప్పుడు విక్రమ్కి ఏమీ అర్థం కాదు. ఏంటి మావయ్య, నేను ఆడపిల్ల జీవితం నాశనం చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు అనగానే అప్పుడు రామచంద్రయ్య, లేకపోతే ఏంట్రా, రాదని అగ్రిమెంట్ పెళ్లి చేసుకొని పూర్తి అయిన తర్వాత అగ్రిమెంట్ చింపేసి మీరిద్దరూ శాశ్వతంగా విడిపోతారా అనగానే ఇక విక్రమ్ ఒక్కసారి స్టన్ అవుతాడు. మామయ్య అది అంటూ ఉంటే ఇక రామచంద్రయ్య, చూర్రా, ఎలాగో నా కన్న కూతురు తిరిగి రాలేదు, కానీ నువ్వు రాధని మాత్రం అగ్రిమెంట్ చింపేసి పంపించొద్దు. రాధ ఎప్పటికీ నీ భార్యగానే ఇక్కడే వండిపోతుంది అని రామచంద్రయ్య అనగానే అప్పుడు విక్రమ్, మామయ్య నేను చెప్పేది విను అంటూ ఉంటే అప్పుడు రామచంద్రయ్య, చూర్రా, నా చిట్టి ఎప్పుడు తిరిగి వస్తుందో నాకే తెలియదు, కానీ రాధలో నా చిట్టిని చూసుకుంటూ నేను బ్రతికేస్తాను. రాధ ఎక్కడికి వెళ్ళదు, నీ భార్యగా ఈ ఇంట్లోనే ఉంటుంది. ఈ మామయ్య మాట నువ్వు ఎప్పటికీ విడనాడొద్దు అని చెప్పి రామచంద్రయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక విక్రమ్ మాత్రం, ఏంటి రాధా, ఈ విషయం మామయ్యకి ఎందుకు చెప్పావు? ఈ విషయం మనిద్దరి మధ్య ఉండాలని చెప్పాను కదా అనగానే అప్పుడు రాధ, చూడు విక్రమ్, మా సార్ నా చెయ్యి తీసుకొని
తన మీద ఒట్టేసి నిజం చెప్పమన్నాడు. అలాంటప్పుడు నిజం చెప్పకుండా ఎలా అబద్ధం చెప్పమంటావు? అతను నా కన్న తండ్రిలాగా ఉన్నాడు, నా కన్న తండ్రి స్థానంలో ఉన్నాడు. అలాంటి సార్ని నేను మోసం చెయ్యను అని చెప్పి రాధ అంటుంది. ఈ విధంగా రాధ ద్వారా ఈ పెళ్లి గురించి నిజం తెలుసుకొని విక్రమ్ చెంప పగలగొట్టిన రామచంద్రయ్య. షాక్లో విక్రమ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.